హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. మనం ఒరిజినల్ కాస్ట్ మెథడ్లో డిప్రిసియేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తున్నాము. దాంట్లో ఇప్పుడు ఏంటంటే మనకు మధ్యలో పర్చేస్ చేసినప్పుడు మరి మిడిల్లో సేల్ చేసినప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది మనకు అర్థమైంది. అయితే ఏ పార్ట్ ఆఫ్ మిషనరీని మనం సేల్ చేసినప్పుడు మధ్యలో ఏంటి మిగిలిన పార్ట్ ఆఫ్ మిషనరీకి మళ్ళీ కంటిన్యూస్గా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఆ పార్ట్ ఆఫ్ మిషనరీని మనం సేల్ చేసినప్పుడు దానికి డిప్రిసియేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న 10th ప్రాబ్లమ్ని మనం ఎగ్జాంపుల్ తీసుకొని అది ఎట్లా సాల్వ్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. 10th ప్రాబ్లం ఏంటంటే జెడ్ లిమిటెడ్ హ్యాస్ ఇంపోర్టెడ్ మిషన్ on 1st July 2007 for rupees 2,56,000 and paid customs duty and freight rupees 1,28,000 and incurred erection charges rupees 96,000. Another local machinery costing rupees 1,60,000 was purchased on January 1, 2008. On July 1, 2009, a portion of the imported machinery got out of order and was sold for rupees 55,680. Another machinery was purchased to replace the same for rupees 80,000. Depreciation is to be calculated at 20% per annum on straight line basis. Show the machinery account for 2007, 2008 and 2009. అంటే ఏంటి, ఫస్ట్ జూలైలో ఒక మిషనరీ అనేది అంటే ఇంపోర్టెడ్ మిషనరీ పర్చేజ్ అయింది. 2 lakhs ఎంతకి 2,56,000కి పర్చేజ్ అయింది. దాని మీద కస్టమ్స్ డ్యూటీ 1,28,000 అండ్ ఎరెక్షన్ ఛార్జెస్ 96,000. అంటే ఏంది, టోటల్ మన మిషనరీ వాల్యూ ఏంటి, ఇక్కడ మనకి 1st July 2007లో పర్చేజ్ చేసిన మిషనరీ వాల్యూ 2,50,000 ప్లస్ 1,28,000 ప్లస్ ఎరెక్షన్ ఛార్జెస్ అంతా ఈ టోటల్ కలిపితే మనకు మిషనరీ వాల్యూ అవుతుంది. అయితే ఈ మిషనరీ వాల్యూ ఎప్పుడు పర్చేజ్ చేసారు, 1st July 2007లో. అంటే ఏంటి, మనము ఈ ఫస్ట్ ఇయర్ మనము మామూలుగా ఇది ఏంది 31st December ఎండ్ అవుతుంది అనమాట ఫైనాన్షియల్ ఇయర్. కాబట్టి మనం ఎప్పుడు ఎన్ని మంత్స్ క్యాలిక్యులేట్ చేయాలి, 1st July 2007 నుంచి 31st December 2007కి 6 monthsకి మనకి ఈ టోటల్ మొత్తం ఈ వాల్యూ ఆఫ్ ద మిషనరీ మీద డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అనదర్ లోకల్ మిషనరీ కాస్టింగ్ 1,60,000 వాజ్ పర్చేస్డ్ ఆన్ January 1, 2008. అంటే నెక్స్ట్ ఇయర్ 2008లో ఫస్ట్ రోజు మనకి ఇంకొక మిషనరీ అనేది పర్చేజ్ అయింది. అదేంది 1,60,000 మీద. దీనికి మనం 1 year డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఆన్ July 1, 2009 ఏ పోర్షన్ ఆఫ్ ద ఇంపోర్టెడ్ మిషనరీ got out order and was sold for rupees 55,680. అంటే ఏంది, ఒక పార్ట్ ఆఫ్ మిషనరీ ఎప్పుడు 1st Julyలో మనం పర్చేజ్ చేసిన మిషనరీలో 1/3 మిషనరీ అనేది ఏం చేసిన వాళ్ళు, అది ఇదైపోయిందని చెప్పేసి సేల్ చేసేసాను అనమాట. ఏది 1/3 ఆఫ్ టోటల్ 1/3 ఆఫ్ మిషనరీ వాజ్ సోల్డ్ ఫర్ rupees 55,680. అనదర్ మిషనరీ వాజ్ పర్చేజ్డ్ అంటే అదే డేట్లో ఎప్పుడైతే ఈ 1/3 ఆఫ్ మిషనరీ సేల్ అయిందో ఆన్ July 1, 2009లో సేమ్ అదే టైంలో మళ్ళీ ఇంకొక న్యూ మిషనరీ అనేది ఇన్స్టాల్ చేసినమాట. అదెంతకి 80,000కి. ఇప్పుడు మనము 20% పర్ యానం డిప్రిసియేషన్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్లోనే క్యాలిక్యులేట్ చేస్తూ మిషనరీ అకౌంట్ ఎట్లా చూపించాలి, మనకు ప్రాఫిట్ ఆర్ లాస్ ఈ 1/3 ఆఫ్ మిషనరీ సేల్ చేసినప్పుడు దాని మీద వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూపిస్తాం. మీకు సాల్వ్ చేసి ఆ ప్రాబ్లం చూపిస్తాను. ఫస్ట్ 1/7/2007 టు బ్యాంక్ అకౌంట్ అంటే టోటల్ మనకి ఎరెక్షన్ ఛార్జెస్ ప్లస్ కస్టమ్ డ్యూటీ 1,28,000 96,000 అంతా మనకి ఇది మిషనరీ వాల్యూ అనమాట. సో 2,50,000 1,28,000 96,000. సో దీని మీద మనకి ఎన్ని మంత్స్కి 1/7/2007లో పర్చేజ్ అయింది. అంటే 31st December 2007కి ఎన్ని మంత్స్ అయింది, 6 months అయింది. కాబట్టి డిప్రిసియేషన్ ఏంటి, 4,80,000 ఇంటూ 20% ఇంటూ 6/12. సో టోటల్ డిప్రిసియేషన్ ఈస్ హియర్ 48,000. సో టోటల్ మన అసెట్ వాల్యూ ఎంత, 4,80,000 మైనస్ డిప్రిసియేషన్ 48,000. సో అవర్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 4,32,000 ఎట్ ద ఇయర్ ఎండ్ ఆఫ్ ద 2007. సో నెక్స్ట్ ఇయర్ ఏంటి, మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 4,32,000. 4,32,000ని ఫస్ట్ మన బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 4,32,000. ఆ ఇయర్లోనే 1/1/2008లో ఇంకొక న్యూ మిషనరీ అనేది పర్చేజ్ చేసినాం. అదేంటి, టు బ్యాంక్ అకౌంట్ 1,60,000. సో 4,32,000. నెక్స్ట్ ఫస్ట్ మిషనరీ మీద మనకి ఎంత, మామూలుగా 1 yearకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నో చేంజెస్, ఈ మిషనరీకి ఏం సేల్ అట్లాంటిది ఏం లేదు కాబట్టి ఇంకొకటి కొత్త మిషనరీ కూడా ఉంది. సో దీని మీద 20%, దీని మీద 20% డిప్రిసియేషన్ అనమాట. అయితే మనకు వాల్యూ ఆఫ్ అసెట్ ఎంత, ఇక్కడ 4,80,000. ఇది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ కాబట్టి ఫస్ట్ మన వాల్యూ ఆఫ్ అసెట్ ఎంత ఉందో అంత మీదనే మనము డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో బై డిప్రిసియేషన్ 4,80,000 ఇంటూ 20% 96,000
1,60,000 into 20%, 32,000 అనమాట. టోటల్ డిప్రిసియేషన్ ఫర్ సెకండ్ ఇయర్ ఈజ్ 31/12/2008 బై డిప్రిసియేషన్ 1,28,000. సో టోటల్ అసెట్ వాల్యూ ఇప్పుడు ఏంటి మనకి 4,64,000. ఎట్ ద ఇయర్ ఎండ్లో మన బ్యాలెన్స్ ఎంత ఉంది ఇప్పుడు 4,64,000. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి 1/1/2009కి మన బ్యాలెన్స్ ఎంత ఉంది 4,64,000. అయితే ఇక్కడ ఏమైంది 3/7/2009 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి ఇక్కడ సేల్ చేసేసినాం. ఏది 1/3 ఆఫ్ మిషనరీని మనం సేల్ చేసినాము. 1/3 ఆఫ్ మిషనరీ ఏంటి ఇక్కడ ఫస్ట్ మిషనరీ ఎంత ఉంది మనకి 4,80,000 ఉంది మిషనరీ వాల్యూ. ఈ 4,80,000లో 1/3 ఆఫ్ మిషనరీ ఎప్పుడు సేల్ చేసినాం అనమాట. అది ఎంత 1,60,000 into 20%. అంటే ఏంది ఫస్ట్ 1/3 ఆఫ్ మిషనరీ 20% మనకి ఎన్ని మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే జూలైలో అమ్మేసిరు కాబట్టి దాన్ని 6 monthsకే క్యాలిక్యులేట్ చేయాలి. సో 4,80,000లో 1/3 1,60,000 అయితే దీని మీద డిప్రిసియేషన్ తీసిన తర్వాత మిగిలిన మిషనరీ ఎంత ఉంది మన దగ్గర, ఈ 4,80,000 మైనస్ 1,60,000 తీసేస్తే మనకు మిగిలిన మిషనరీ ఎంత ఉంది 3,20,000 ఉంది. దీని మీద మొత్తం 1 yearకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఓన్లీ 1/3 సేల్ చేస్తున్నాం కాబట్టి 1/3కి మనం 6 monthsకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసినాం. 4,80,000లో 1/3 ఎంత 1,60,000. దీని మీద 20% ఫర్ 6 monthsకి 16,000 వచ్చింది. మిగిలిన రిమైనింగ్ పార్ట్ ఏంది 4,80,000 మైనస్ 1,60,000 3,20,000 అనమాట. 3,20,000 మీద మనం టోటల్ 1 yearకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ 20%. సో 16,000 ప్లస్ 32,000 అండ్ న్యూ మిషనరీ 1/7/2009లో న్యూ మిషనరీ కూడా పర్చేస్ చేసినాం. అంటే 1/7 అంటే July 1stలో పర్చేస్ చేసినాం కాబట్టి దీనికి మనము 6 months డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 80,000 into 20% into 6 divided by 12. సో దిస్ ఈస్ 8,000. సో మన టోటల్ డిప్రిసియేషన్ ఎంత థర్డ్ న్యూ మిషనరీ మీద 8,000, నెక్స్ట్ 16,000, 32,000. టోటల్ డిప్రిసియేషన్ ఫర్ దిస్ ఇయర్ ఈజ్ 1,20,000. నెక్స్ట్ ఈ ఇయర్లో మనం ఏంటి 1/3 మిషనరీని మనం సేల్ చేసినాం. ఎంతకు సేల్ చేసినాం 55,680. సో దట్స్ వై బై బ్యాంక్ 55,680. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ 1/3 మిషనరీ దట్ ఈస్ 40,320. 40,320 ఎట్లా వచ్చింది మనకి టోటల్ 1/3 ఆఫ్ 3 years డిప్రిసియేషన్ మనకు మైనస్ చేసి వచ్చిన వాల్యూని ఏంటి ఫస్ట్ మనకేంటి టోటల్ వాల్యూ ఆఫ్ అసెట్ ఎంత ఉంది మన దగ్గర మిషనరీ వాల్యూ 1,60,000 వాల్యూది చేసేసినాం. అయితే దాని వాల్యూది ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ 16,000, సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ 32,000, థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ 16,000. టోటల్ డిప్రిసియేషన్ ఆఫ్ 1/3 మిషనరీ ఈజ్ 64,000. ఈ 64,000ని 1/3 మిషనరీలోంచి తీసేస్తే మనకి ఎంత వచ్చింది 96,000 ఉంది. ఆ 96,000 వాల్యూ ఆఫ్ అసెట్ని మనము ఎంతకు సేల్ చేసినాము 55,680కి సేల్ చేసినాం అనమాట. అంటే 96,000 మైనస్ 55,680 ఈక్వల్ టు 40,320 ఈజ్ అ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. దట్ ఈస్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 40,320. So our balance at the end of the third year is by balance carried down asset value is 3,28,000. So this is the method of calculation of depreciation and sale of the if the asset a part of asset sold. Next problem. ఇప్పటివరకు మనము ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అండ్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్లో మనం ఎట్లా ప్రాబ్లమ్స్ చేయాలి, దాన్ని ఎట్లా మనము ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి, లెడ్జర్ అకౌంట్స్లో ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా చూపించాలనేది మనం డిఫరెంట్ మోడల్స్ ప్రాబ్లమ్స్ తీసుకొని చేసినాం. అయితే ఇప్పుడు ఏంటంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో మనం డిప్రిసియేషన్కి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ మెథడ్కి అదే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్కి ప్లస్ దీనికి డిమినిషింగ్ వాల్యూ మెథడ్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కొద్దిగా మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం మనం డిప్రిసియేషన్ మైనస్ చేస్తూ దాని మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. మిగిలిన లెడ్జర్ అకౌంట్స్ కానీ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ కానీ అన్నీ సేమ్ ఒకేలాగా చేయాలి. ఒకే విధంగా లెడ్జర్ అకౌంట్స్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మిషనరీ పర్చేజ్ ఫర్ ₹10,000 అనుకోండి. దాని మీద ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అయితే మనం ఎట్లా చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ అంటే 10% డిప్రిసియేషన్ అనుకో పర్ ఇయర్ మొత్తం టోటల్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాము 10,000 into 10% అంటే ఎంత 1,000 మనకి డిప్రిసియేషన్ వస్తుంది ఇయర్లీ డిప్రిసియేషన్. ఆ 1,000ని ఎవ్రీ ఇయర్ మనం డిప్రిసియేషన్ లాగా మనము తీసుకుంటున్నాం. అంటే 10,000 into 10% ఫస్ట్ ఒరిజినల్ కాస్ట్ మీద ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసినామో దాన్నే మనం ఎవ్రీ ఇయర్ బై డిప్రిసియేషన్ అని చెప్పేసి తీసుకుంటాం. ఇక్కడ డిమినిషింగ్ వాల్యూ మెథడ్లో ఏంటంటే
మనము ఒరిజినల్ కాస్ట్ ఏదైతే ఉందో అసెట్ వాల్యూలోంచి ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత వచ్చిన వాల్యూ మీద మనము డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 10,000 ఇంటూ 10% అంటే ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత ఉంటుంది మనకి 1,000 వచ్చింది. అంటే ఏంది నెక్స్ట్ ఇయర్కి మనకు అక్కడ అసెట్ వాల్యూ ఏంది 10,000 మైనస్ డిప్రిసియేషన్ తీసేస్తే మనకి ఎంత ఉంది 9,000 ఉంది. అంటే 9,000 ఇంటూ 10%. నెక్స్ట్ ఇయర్ మనకు డిప్రిసియేషన్ ఏమవుతుంది 900 అవుతుంది అనమాట. అట్లా ఎవ్రీ ఇయర్ థర్డ్ ఇయర్లో ఏంటి ఆ డిప్రిసియేషన్ మనం ఈ 9,000లోంచి మళ్ళీ 900 మైనస్ చేసి వచ్చిన వాల్యూ మీద మనము డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓన్లీ ఈ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఒకటే డిఫరెంట్ ఉంటుంది అనమాట డిమినిషింగ్ వాల్యూ మెథడ్లో. సో ఒక ప్రాబ్లం మనం ఎగ్జాంపుల్ మీ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్లోంచి ఒక ప్రాబ్లం తీసుకొని నేను ఈ డిమినిషింగ్ వాల్యూ మెథడ్లో డిప్రిసియేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో మీకు చూపిస్తాను. సో 12th ప్రాబ్లం. Krishna and company purchased a plant and machinery for rupees 85,000 on 1st October 2006. They spent rupees 15,000 for installation expenses. Depreciation is to be provided at 10% on the diminishing balance method. Pass necessary general entries. Prepare plant and machinery account and depreciation account for 3 years ending 31st December every year. మామూలుగా మీకు డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అకౌంట్ ఎట్లా ప్రిపేర్ చేయాలో తెలుసు. మామూలు జనరల్ ఎంట్రీస్ ఎవ్రీ ఇయర్ మనం అసెట్ పర్చేస్ చేయగానే జనరల్ ఎంట్రీ ఏంటి, దాని మీద డిప్రిసియేషన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ ఏంటి, దాన్ని మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ ఏంటి అనేది మనకు తెలుసు. సో మెయిన్ ఇక్కడ ఏంటి మనకు మిషనరీ అకౌంట్లో మనం ఈ డిప్రిసియేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దాము ఈ ప్రాబ్లమ్ చూసి చూపిస్తాం మీకు. సో ఫస్ట్ 1/10/2006 అంటే ఏంటి 10th మంత్లో ఈ అసెట్ పర్చేస్ చేసింది. ఏంటి 2 బ్యాంక్ అకౌంట్ 85,000కి అసెట్ పర్చేస్ చేసిండ్రు. ఏంటది ప్లాంట్ అండ్ మిషనరీ. అండ్ నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కానీ ఎరెక్షన్ ఛార్జెస్ కానీ అవి ఏవైనా కానీ మొత్తం టోటల్ కలిపి అసెట్ వాల్యూ కిందకి వస్తుంది. సో 2 బ్యాంక్ 15,000. సో మన టోటల్ అసెట్ వాల్యూ ఏంటి 1 lakh. దాని మీద మనకి ఇప్పుడు ఎంత డిప్రిసియేషను 10% ఫర్ 3 months. 3 monthsకి ఎందుకు అంటే 1st Octoberలో చేసిండ్రు కాబట్టి మనకి డిసెంబర్ వరకు ఎన్ని మంత్స్ అయింది 3 months అయింది. సో వీఆర్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్ 10% ఫర్ 3 months అనమాట. 1 lakh into 10 divided by 100 into 3 divided by 12. Our depreciation for first year is 2,500. So after that our balance is 97,500. నెక్స్ట్ ఇయర్ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 97,500. ఇక్కడ మనకి డిప్రిసియేషన్ ఏంటి 10%. కానీ ఏంటి మనకు ఆఫ్టర్ డిడక్టింగ్ డిప్రిసియేషన్ అసెట్ వాల్యూ ఎంత ఉందో దాని మీద మనము డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇప్పుడు మన డిప్రిసియేషన్ మైనస్ చేసిన తర్వాత మన అసెట్ వాల్యూ ఏముంది 1 lakh మైనస్ 2,500 చేసిన తర్వాత 97,500 ఉంది. 97,500 మీద 10% డిప్రిసియేషన్. దిస్ ఈజ్ ఫర్ ఫుల్ ఇయర్ అనమాట. అది 9,750 డిప్రిసియేషన్. నెక్స్ట్ ఇయర్ ఏంటి 1/1/2008లో మన బ్యాలెన్స్ ఎంత ఉంది 87,750. సో ఇప్పుడు డిప్రిసియేషన్ ఏంటి 97,500 మైనస్ 9,750 తీసిన తర్వాత ఎంత అమౌంట్ ఉందో మనం దాని మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. సో 97,500 మైనస్ 9,750 మనకి ఎంత అసెట్ వాల్యూ 87,750. సో దాని మీద 10% డిప్రిసియేషన్ ఫర్ థర్డ్ ఇయర్ 87,750 ఇంటూ 10%. సో 8775 అవర్ డిప్రిసియేషన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అవర్ బ్యాలెన్స్ ఈజ్ 78,975. ఇది అనమాట డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే. ఎవ్రీ ఇయర్ మన అసెట్లోంచి డిప్రిసియేషన్ తీసిన తర్వాత వచ్చిన అమౌంట్ మీద మళ్ళీ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ తీసిన తర్వాత నెక్స్ట్ ఆ అమౌంట్ మీద డిప్రిసియేషన్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అసెట్ వాల్యూలోంచి ఈ నెక్స్ట్ ఇయర్ డిప్రిసియేషన్ తీసిన తర్వాత దాని మీద డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఈ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లోనే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం చూద్దాము. 17th ప్రాబ్లం మీ టెక్స్ట్ బుక్లోని. A farm purchased on 1st January 2005 machinery worth rupees 50,000. On 1st July 2005 additional machinery costing 20,000 was acquired. On 1st October 2007 the machinery acquired on 1st January 2005 was sold for rupees 30,000. And on the same day new machinery was purchased costing rupees 40,000. Assuming that 10% depreciation is charged under diminishing balance method, show the machinery account up to 31st December 2008. అంటే 1st January 2005లో మిషనరీ పర్చేజ్ చేసింది. 31st December 2008 వరకు మనకి ఈ మిషనరీ అకౌంట్ అనేది చూపించాలి. అయితే ఇన్ బిట్వీన్ ఏమైంది అండ్ 1st October 2007 ద మిషనరీ అక్వైర్డ్ అండ్ 1st January 2005 వాజ్ సోల్డ్ ఫర్ rupees 30,000. ఫస్ట్ ఎప్పుడైతే 2005 1st Januaryలో పర్చేజ్ చేసిన మిషన్ని
1 అక్టోబర్ 2007లో సేల్ అయిపోయింది. అదే రోజున ఇంకో న్యూ మిషనరీ పర్చేజ్ చేసినాం అనమాట. అంటే ఆల్రెడీ మీకు ఇది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో ఇట్లా ఇన్ బిట్వీన్లో పర్చేజ్ చేసినప్పుడు, సేల్ చేసినప్పుడు, ఇంకా కొత్త న్యూ మిషనరీ పర్చేజ్ చేసినప్పుడు డిప్రిసియేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, దాని మీద ప్రాఫిట్ ఆర్ లాస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది తెలుసు. అయినా కానీ డిమినిషింగ్ వాల్యూ మెథడ్లో కూడా మీకు ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 January 2005 to bank 50,000 by depreciation 6,000. 50,000 మీద 10%. నెక్స్ట్ ఏంటి 1/7/2005 1 July 2005లో కూడా ఇంకొకటి పర్చేజ్ చేసిండు అనమాట. అదేంటి 20,000. సో టోటల్ 50,000 మీద 10% డిప్రిసియేషన్ 5,000 ప్లస్ 20,000 మీద 10% ఫర్ 6 months. ఎందుకంటే ఇక్కడ జూలైలో పర్చేజ్ చేసింది కాబట్టి 31st 12కి మనకి 6 months అవుతుంది కాబట్టి 20,000 ఇంటూ 10% ఇంటూ 6 divided by 12 1,000 అనమాట. అండ్ ఫస్ట్ మిషనరీ 5,000 అండ్ సెకండ్ 1,000. టోటల్ అవర్ డిప్రిసియేషన్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ is 6,000 rupees. నెక్స్ట్ అవర్ బ్యాలెన్స్ at the year ending, our balance is 64,000. Same, the starting balance of our asset is 64,000 for 1/1/2006. So 31st 12/2006 by depreciation 6,400. ఈ 6,400 ఇట్లా మనకి 50,000 మైనస్ 5,000 తీసేసిన తర్వాత వచ్చిన దాని మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి ఎవ్రీ ఇయర్ అనమాట. 20,000లోంచి 1,000 అంటే ఏంటి 19,000 ఇంటూ 10%, దట్ ఈస్ 1,900 అండ్ 50,000 మైనస్ 5,000 అంటే 45,000 మీద 10% 4,500. సో టోటల్ డిప్రిసియేషన్ ఈజ్ 6,400. నెక్స్ట్ బ్యాలెన్స్ ఎట్ ద ఇయర్ ఎండింగ్ బ్యాలెన్స్ అవర్ ప్లాంట్ our machinery balance is 57,600. So third year 1/1/2007 our balance is 57,600. Next this year in October they purchased another machinery 40,000. So first we have to calculate for the first machinery for 9 months. So enduku they sold that machine on October 1st and also same date they purchased another machine. అంటే ఇప్పుడు ఫస్ట్ మిషనరీ మీద మనం ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి 10% డిప్రిసియేషన్ ఫర్ 9 months. అక్టోబర్ 1కి సేల్ అయిపోయింది కాబట్టి దాని మీద ఓన్లీ ఫర్ 9 months క్యాలిక్యులేట్ చేయాలి. న్యూ మిషనరీ మీద మనం ఎంత క్యాలిక్యులేట్ చేయాలి అంటే October 1st నుంచి 31st వరకు 3 monthsకే క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో depreciation on first machinery is 40,500 into 10% into 9 divided by 12. So on first machinery the depreciation is 3,037 and second machinery 19,000 ఉంది దాని బ్యాలెన్స్. మనం డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ఏంటి ఎవ్రీ ఇయర్ దాని డిప్రిసియేషన్ మైనస్ చేసి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి 19,000 మైనస్ 1,900 ఈక్వల్ టు 17,100. ఆన్ 17,100 10% the depreciation is 1,710. దిస్ ఈజ్ ద సెకండ్ మిషనరీ. నెక్స్ట్ ఏంటి న్యూగా పర్చేజ్ చేసిన మిషన్ మనం ఎప్పుడు పర్చేజ్ చేసినాం October 1stలో చేసినాం. సో 3 monthsకి మనము దీని మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 40,000 ఇంటూ 10% ఇంటూ 3 divided by 12. సో అన్ థర్డ్ మిషనరీ ద డిప్రిసియేషన్ ఈజ్ 1,000. సో టోటల్ డిప్రిసియేషన్ ఈజ్ 3,037 ప్లస్ 1,710 ప్లస్ 1,000. టోటల్ డిప్రిసియేషన్ ఈజ్ 5,747. ఈ ఇయర్లో ఫస్ట్ మిషనరీ మనము సేల్ చేసినాం ఎంతకి బై బ్యాంక్ 30,000కి సేల్ చేసినాము. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద లాస్ ఆన్ సేల్ ఆఫ్ ద ఫస్ట్ మిషనరీ దట్ ఈస్ 7,463. సో అవర్ బ్యాలెన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇస్ 54,390. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ఎట్లా వచ్చింది అంటే దీని 3 years ఫస్ట్ మిషనరీ యొక్క ఫస్ట్ 2 years డిప్రిసియేషన్ ప్లస్ ఈ 9 months డిప్రిసియేషన్ మనకు మైనస్ చేస్తే ఎంత అసెట్ వాల్యూ ఉంది ఆ అసెట్ వాల్యూని మనకి ఎంత సేల్ చేసినాం ఇప్పుడు ఇక్కడ బై బ్యాంక్ 30,000కి సేల్ చేసినాం. సో అవర్ అసెట్ వాల్యూ ఈజ్ ఎంత ఇక్కడ కాస్ట్ ఆఫ్ అసెట్ 50,000 ఉంది. ఎట్లా 50,000 మనకి 50,000 మీద ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఏంటి 5,000. నెక్స్ట్ ఏంటి 4,500. నెక్స్ట్ ఏంటి 3,037. సో 12 టోటల్ అవర్ డిప్రిసియేషన్ అండ్ ఫస్ట్ మిషనరీ ఈజ్ 50,000 మైనస్ 12,537 చేస్తే మన దగ్గర అసెట్ వాల్యూ ఎంత ఉంది 37,463 ఉంది. మన దగ్గర ఉన్న అసెట్ వాల్యూ ఎంత 37,463 వాల్యూని వి సోల్డ్ ఫర్ ₹30,000. సో అవర్ లాస్ ఈజ్ 37,463 మైనస్ 30,000 ఈక్వల్ టు 7,463 ఈజ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అనమాట. ఇక్కడ టోటల్ డిప్రిసియేషన్స్ మనం ఎప్పుడు ఇయర్ డిప్రిసియేషన్ మైనస్ చేస్తూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో ఇక్కడ ఇదేంటి 50,000 మైనస్
5,000 ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ చేసిన తర్వాత 45,000 మీద 10% ఎంత 4,500. నెక్స్ట్ ఇయర్ ఏంది 9 మంత్స్కే క్యాలిక్యులేట్ చేస్తున్నాం 40,500 ఇంటూ 10 డివైడెడ్ బై ఇంటూ 9 డివైడెడ్ బై 12, సో 3,037. సో ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ 5,000, సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ 4,500, థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ 3,037 అనమాట. ఈ టోటల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం ఒకటే మీకు ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ దాని డిప్రిసియేషన్ మైనస్ చేస్తూ దాని మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో. సో ఇప్పటి వరకు మీరు అన్ని మోడల్ ప్రాబ్లమ్స్ దీంట్లో చేసేసిండ్రు. ఏంటి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ప్లస్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో డిఫరెంట్ అంటే ఏంటి, మధ్యలో సేల్ చేసినప్పుడు పర్చేస్ చేసినప్పుడు పార్ట్ ఆఫ్ ద మిషనరీ సేల్ చేసినప్పుడు ఎట్లా ప్రాఫిట్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ సేల్ ఆఫ్ అసెట్ మీద దాన్ని ఎట్లా మనము మిషనరీ అకౌంట్లో చూపించాలని అన్ని ప్రాబ్లమ్స్ సాధారణంగా అన్ని మోడల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాము. మీరు అన్ని ప్రాబ్లమ్స్ మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ చేసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఇమీడియట్గా దీని అకౌంటెన్సీ మీద అప్లోడ్ చేసిన వీడియోలకి ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.